హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జోహో మెయిల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ వీడియోలో నేనంటే జోహో మెయిల్ ఓవర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో మీరు ఏంటంటే జోహో మెయిల్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, జోహో మెయిల్తో మనకు ప్రైసింగ్ స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది, సో డిఫరెంట్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు జోహో మెయిల్ సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి మెయిల్, క్యాలెండర్, టాస్క్స్, నోట్స్, కాంటాక్ట్స్, బుక్ మార్క్స్. సో ఇక్కడ మనకి ఈ మెనూ చూసుకుంటూ హోము, ఆల్ 100, ఇన్బాక్స్, డ్రాప్స్, టెంప్లెట్స్, స్నోజ్, ఇవన్నీ మనం ఏంటంటే జీమెయిల్ యూజ్ చేస్తాం కాబట్టి మేము మ్యాక్సిమం ఈ ఆప్షన్స్ గురించి అన్నీ మీకు తెలిసిందే. సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది, దగ్గరగా జీమెయిల్ ఇంటర్ఫేస్ లాగే మ్యాక్సిమం ఉండడం జరిగింది. సో అయితే ఇందులో మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఈ జోహో మెయిల్ యూజ్ చేయాలంటే మీరు ఒక డొమైన్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకే, మనకి జోహో మెయిల్ అంటేనే ప్రొఫెషనల్ మెయిల్ నెట్వర్క్. సో ఇందులో ఏంటంటే మనం ఒక డొమైన్ బుక్ చేసుకోవాలి. లైక్ నేను వెంకటరండ.com అనే డొమైన్ అనేది బుక్ చేయడం జరిగింది. దాని మీద mail@వెంకటరండ.com అనే మెయిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఇప్పుడు mail@వెంకటరండ.comకి మెయిల్ పంపించడానికి నాకు ఈ జోహో మెయిల్ ఇందులోకి నాకు మెయిల్ రావడం జరుగుతుంది. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే MX రికార్డ్స్ అని ఉంటాయి. MX అంటే మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డ్స్ అంటాం. సో మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డ్స్ మనం హోస్టింగ్ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడ వాటిని ప్రాపర్గా మ్యాప్ చేయాలి. సో ఎలా మ్యాప్ చేయాలి ఏంటనేది మనం ప్రాక్టికల్ వీడియోస్ తర్వాత చూద్దాం. సో ఏంటంటే బేసిక్గా మీరు ఒక డొమైన్ ఉండాలి. సో డొమైన్ తోటి మీరు ఈ జోహో మెయిల్ ఏంటంటే అప్ టు 5 ఈమెయిల్స్ వరకు మనం ఫ్రీ ప్లాన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అప్ టు 5 ఈమెయిల్స్ వరకు ఫ్రీ ప్లాన్స్, చిన్న ఆర్గనైజేషన్స్కి అది మోర్ దాన్ ఎనఫ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మన జోహో మెయిల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ joho.com/మెయిల్. సో ఇందులో మన ఫీచర్ చూసుకుంటే సో సెక్యూర్ బిజినెస్ ఈమెయిల్ ఫర్ ఆర్గనైజేషన్. సో సెక్యూర్ బిజినెస్ ఈమెయిల్ ఫర్ ఆర్గనైజేషన్. సో ఏంటంటే బిజినెస్ ఈమెయిల్. ఇందులో మనకి ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో డెస్క్టాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా, మొబైల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని టెస్ట్ మోనియల్స్. సో ఎవరెవరో యూజ్ చేసిన టెస్ట్ మోనియల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మనకి యాప్ కూడా ఇస్తారు. సో మొబైల్ యాప్ కూడా ఇస్తారు. మీరు మొబైల్ యాప్ మీ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అయితే ఐఓఎస్లో మీ యాప్ వేసుకుని మీరు మొబైల్ నుంచి కూడా మీ మెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు బయట ఉన్నప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ వెబ్సైట్ నుంచే కాదు, సో మీ మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు ఈ జోహో మెయిల్స్ అని యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ పర్టికులర్ మెయిల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో నేను ప్రజెంట్ నేను ఫ్రీ ప్లాన్ ఉన్నాను, మ్యాక్సిమం ఒక మెయిల్ అకౌంటే వాడుతున్నాను, mail@వెంకటరండ.com. సో నెక్స్ట్ టీమ్కి వీళ్ళకి కూడా మెయిల్స్ క్రియేట్ చేసి అప్ టు 5 మెయిల్స్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం. మీకు బిజినెస్ మెయిల్ అంటే ఏంటి, ఆబ్వియస్ బిజినెస్ ఈమెయిల్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్ ఈమెయిల్. హౌ డూ యూ క్రియేట్ బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ జోహో, ఇవన్నీ మీరు ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఈ పర్టికులర్ లింక్ joho.com/మెయిల్ అని వెళ్తే ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ప్రైసింగ్ చూద్దాం. సో ప్రైసింగ్ చూసుకుంటే యూజర్ బేస్డ్ ప్రైసింగ్ ప్లాన్స్ ఫర్ ఆల్ బిజినెస్ నీడ్స్. సో మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా సో ప్రతి బిజినెస్ ఓకే ఫిట్ అయ్యే విధంగా ఇందులో ప్రైసింగ్ ప్లాన్స్ అయితే ఉంటుంది. సో మెయిల్ లైట్లో 58.3 per యూజర్ పర్ మంత్ బిల్డ్ క్వార్టర్లీ. సో నెక్స్ట్ వచ్చి 5 GB per యూజరు లేదా 10 GB per యూజరు. 10 GB per యూజర్కి వెళ్తే కొంచెం కాస్ట్ పెరుగుతుంది, అదే 5 GB per యూజర్ అయితే కాస్ట్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి మెయిల్ ప్రీమియం 199 per యూజర్ పర్ మంత్ బిల్డ్ యాన్యువల్లీ. సో ఇందులో మీకు ఏమేమి వేస్తారన్నా చూసుకోండి ఇక్కడ. సో ఈమెయిల్ హోస్టింగ్ ఫర్ మల్టిపుల్ డొమైన్స్ అంటే ఇందులో ఏంటంటే మీరు ఫ్రీ ప్లాన్ చూసుకుంటే ఫ్రీ ప్లాన్లో ఒక డొమైన్ మాత్రమే హోస్ట్ చేయగలుగుతారు. సో లైక్ నేను వెంకటరండ.com అనే డొమైన్ ఉంది, నాకు వేరే డొమైన్స్ కూడా ఆ డొమైన్స్ కూడా మీద కూడా నాకు మెయిల్స్ కావాలనుకుంటే అటువంటి కేసులో నేను ప్రీమియం ప్లాన్ కానీ లేదా ఫ్రీ ప్లాన్లో ఓన్లీ ఒక డొమైన్, అది కూడా 5 ఈమెయిల్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో డొమైన్ ఎలియాసెస్, ఈమెయిల్ రూటింగ్, ఈమెయిల్ అండ్ ఫార్వర్డ్ షేరింగ్, స్ట్రీమ్స్, ఆఫ్లైన్ యాక్సెస్, సెక్యూర్ పాస్ మెయిల్. ఒకసారి ఇవన్నీ చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద మనకి ప్రొవైడ్ చేస్తారు. సో చూడండి 15 day ఫ్రీ ట్రయల్ ఫర్ మెయిల్ ప్రీమియం ప్లాన్, నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్. అంటే మీరు పేమెంట్ చేయకుండానే పేమెంట్ చేయకుండానే ప్రీమియం ఫీచర్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈ జోహోలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ ఇందులో చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో జోహో మెయిల్ అని, జోహో సైట్స్ అని, జోహో కామెర్స్ అని, జోహో క్లిక్, జోహో క్రియేట్, ఇలా లాట్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నవి. జోహో అన్నది కొన్ని టూల్స్ యొక్క ప్లాట్ఫామ్. సో ఈ జోహోలో ప్రతి టూల్ కోసం మనం అప్కమింగ్ వీడియోస్లో నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందులో ఏంటంటే మనం ఒక 15 days ఓకే వాళ్ళు పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్లో మనం ఆ పర్టికులర్ టూల్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో క్రెడిట్ కార్డ్ కూడా అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ లేకుండా మనం సైన్ అప్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకుని లిమిటెడ్ ఫీచర్స్ తోటి మనం ఆ పర్టికులర్ ఫీచర్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకు నచ్చితే. సో మ్యాక్సిమం జోహో ప్రోడక్ట్స్ మ్యాక్సిమం నచ్చితాయి కాబట్టి సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మనకు కావాలనుకున్నప్పుడు ఆ 15 పీరియడ్ ట్రయల్ పీరియడ్ అయిన తర్వాత మనం పెయిడ్ ప్లాన్కి అనేది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ ప్రొవైడ్ చేశారు పర్ అవర్ ఫ్రీ ప్లాన్. సో అప్ టు 5 యూజర్స్, 5 GB per యూజర్, 25 MB అటాచ్మెంట్ లిమిట్. సో మనం నార్మల్గా యూజ్ చేసే యూజర్స్కే ఇది
మోర్ దెన్ ఎనఫ్. చూడండి, అప్ టు 5 యూజర్స్ అంటే 5 ఈమెయిల్ ఐడీస్ వరకు మనం క్రియేట్ 5 యూజర్స్ చేయొచ్చు. ప్రతి యూజర్కే 5 GB ఇస్తారు, అంటే మీకు మెయిల్ ఇన్బాక్స్కి 5 GB. సో 5 GB అంటే చాలా, ఎందుకంటే ఎక్కువ ఇమేజెస్ టెక్స్ట్ కూడా ఎక్కువ మెమరీ సైజింగ్ ఆక్యుపై చేయవు కాబట్టి 5 GB పర్ యూజర్ అని సరిపోతుంది. సో ఇన్ కేస్ మీకు ఆ 5 GB కూడా క్రాస్ అయిపోతే అప్పుడు మీకు ఏ మెయిల్స్ అయితే మీకు ఇన్బాక్స్లో అవసరం లేదో ఆ మెయిల్స్ అని మళ్ళీ మీరు డిలీట్ చేసుకుంటే మీకు స్పేస్ అన్నది 5 GB అనేది మోర్ దెన్ ఎనఫ్. అండ్ అటాచ్మెంట్ లిమిట్ అన్నది 25 MB. సో మీరు డాక్యుమెంట్స్ లైక్ PDF డాక్యుమెంట్స్ ఇలా ఇటువంటి అటాచ్మెంట్ చేస్తే 25 MB కూడా సో మ్యాక్సిమం ఎనఫ్. సో వెబ్ యాక్సెస్ అండ్ ప్రీ మొబైల్ యాప్స్. చూడండి, ఇక్కడ వెబ్ యాక్సెస్ అంటే మనం డైరెక్ట్గా mail.zoho.comలోకి వెళ్ళి మన యొక్క మెయిల్ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ ఇచ్చారు కదా, అక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదా డైరెక్ట్ మొబైల్ యాప్ కూడా ఇస్తారు. సో మొబైల్ యాప్ iOS, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, మీ యాప్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఈమెయిల్ హోస్టింగ్ ఫర్ సింగిల్ డొమైన్. చూడండి, ఇక్కడ ఫరెవర్ ఫ్లీప్లాండ్లో ఈమెయిల్ హోస్టింగ్ ఫర్ సింగిల్ డొమైన్ అంటే ఏంటి, ఒక్క డొమైన్కి మాత్రమే మీరు ఈ ఫ్రీ ఈమెయిల్ హోస్టింగ్ అన్నది మీరు ఈ ఫరెవర్ ఫ్లీప్లాండ్లో పొందుతారు. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకుంటుంది ఫరెవర్ ఫ్లీప్లాండ్ అంటే ఇంకా ఫ్రీ, మీరు వాడుకోవచ్చు. ఇంకా సో ఒక్క డొమైన్కే. సో ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ ఉన్నదో మ్యాక్సిమం చాలామందికి ఒకే వెబ్సైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫరెవర్ ఫ్లీప్లాండ్ అనేది సరిపోద్ది. సో ఇన్ కేస్ మీకు మోర్ ఫీచర్స్, మోర్ డొమైన్స్, మోర్ ఈమెయిల్ ఐడీస్ కావాలనుకుంటే పెయిడ్ ప్లాన్ తీసుకోండి. పెయిడ్ ప్లాన్ కూడా మనకి అఫోర్డబుల్ కాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అఫోర్డబుల్ కాస్ట్ లైక్ 58.34 per user per month, అంటే మంత్కే ఒక యూజర్కే 58.34. సో బిల్డ్ యాన్యువల్లీ. సో ఓకే, బిల్డ్ యాన్యువల్లీ. సో ఇది ఫ్రెండ్స్ జోహో మెయిల్ కోసం. సో మీరు మరి జీమెయిల్కి జోహో మెయిల్కి డిఫరెన్స్ ఏంటని కొంతమందికి ఉండే డౌట్ ఉంటుంది. సో మనకి ఏంటంటే జీమెయిల్ ఏంటంటే అది పర్సనల్ మెయిల్ అంటారు. సో లైక్ అందులో ఏంటంటే మనకి జీమెయిల్ అది గూగుల్ వారి ప్రొడక్ట్. అందులో మనకు ప్రొఫెషనల్ మెయిల్ కావాలంటే మన డొమైన్ తోటి. ఓకే, ఇప్పుడు చూడండి mail@venkatranda.com. సో అదే జీమెయిల్ చూసుకుంటే venkatranda@gmail.com. సో అది జీమెయిల్ అన్నది కామన్, అందరూ యూజ్ చేస్తారు. మనకి బిజినెస్ ఓరియంటెడ్లో మనం మెయిల్ పంపిస్తే మన వెబ్సైట్ కూడా వాళ్ళు విజిట్ చేస్తారు. సో లైక్ నేను నా మెయిల్ ఐడి ఉంది mail@venkatranda.com నుంచి నేను ఎవరికైనా సరే మెయిల్ చేశాను అనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా మెయిల్ చూస్తారు. మెయిల్ అక్కడి నుంచి వచ్చింది, mail@venkatranda.com నుంచి వచ్చింది. సో స్పామ్ చేసే ట్రస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే స్పామ్ రేట్ అన్నది, ఎందుకంటే ఇది venkatranda.com అనే డొమైన్ నుంచి వచ్చింది. అంటే venkatranda.com డొమైన్ ఎవరిదైనా సో నాది. సో అదే జీమెయిల్ అంటే కొంచెం జీమెయిల్ జిమ్మిక్ చేసి సో సంథింగ్ వేరే ఫ్రాడ్ మెయిల్స్ అలాంటివి అంటే చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఏంటంటే ప్రొఫెషనల్ మెయిల్, బిజినెస్ మెయిల్ అంటాం. సో ఇందులో ఏంటంటే మనకు డొమైన్. సో నేను ఏదైనా మెయిల్ పంపించాను యూజర్కి, ఆ యూజర్ వెంటనే mail@venkatranda.com ఉంది. సో venkatranda.com ఏంటన్నది అనేది చూడడం కోసం ఆ venkatranda.comని కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ ఇచ్చినంటే మన యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఏంటంటే కొంచెం బిజినెస్ మన పర్స్పెక్టివ్, మన బిజినెస్ పట్ల అతనికి ఉండే నమ్మకం, అతనికి ఉండే పర్స్పెక్షన్ అన్నదే టోటలీ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే బ్లాగ్స్ రన్ చేస్తున్నారో, ఎవరైతే వెబ్సైట్స్ రన్ చేస్తారో ప్రతి ఒక్కరూ ఈ పర్టికులర్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. సో మనకి ఏంటంటే ఈ జోహో వాళ్ళు అప్ టు 5 యూజర్స్ సింగిల్ డొమైన్కి ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ రిసోర్స్ని యూజ్ చేసుకుని మీ యొక్క బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళండి. ఓకే, సో ఈ స్మాల్ వీడియో మీకు వెళ్ళిపోతే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఈ జోహో మెయిల్ కోసం లేదా జోహో ప్రొడక్ట్స్ లేదా వర్డ్ ప్రెస్ వీటి మీద ఏమైనా మీకు ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు వెళ్ళిపోతే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.